రతన్ టాటా ఈ పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? రెస్పెక్ట్, హంబుల్, దేశ్ కనమత్ అంతా కరెక్టే. కానీ ఈ పేరు వెనుక ప్రపంచం చూడని ఒక సైలెంట్ రివెంజ్ ఉందని మీకు తెలుసా? ప్రపంచమే మెచ్చే రతన్ టాటా గారిని కూడా ఒకడు ఘోరంగా అవమానించాడని మీకు తెలుసా? ఒక మనిషి తన క్యారెక్టర్తో ప్రపంచంలోనే తోపుగొన్న కార్పొరేట్ కంపెనీని ఎలా ఓడించాడో మీకు తెలుసా? ఆ రోజు టాటా గారు తీసుకున్న ఆ ఒక్క డెసిషన్ వల్ల ఇండియా భవిష్యత్తే మారిపోయిందని మీకు తెలుసా? ప్రతి ఇండియన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథ ఇది. మనం కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పుకోవాల్సిన కథ ఇది. మరి మీరు రెడీనా? అసలు ఏం జరిగిందంటే, ఒకసారి రతన్ టాటా గారు తన కంపెనీని అమ్మేయడానికి అమెరికా వెళ్తే అక్కడ ఒక CEO తన అహంకారంతో, నీకు కార్లు చేయడం రాకపోతే అసలు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసావు, ఎవరు అడిగారు నేను కార్లు చేయమని అని ఫేస్ మీదే ఇన్సల్ట్ చేశాడు. ఆ ఒక్క మాట, ఆ ఒకే ఒక్క మాట టాటా గారి లైఫ్ మొత్తాన్ని మార్చేసింది. మామూలుగా అయితే ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఏం చేస్తారు? లైక్ నువ్వో నేను ఎవరన్నా కూడా ఫస్ట్ కోపంతో అరవచ్చు, లేదంటే గొడవ పడవచ్చు, లేదా అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన గొడవ పడలేదు, అలా అని చెప్పి అరవలేదు. హీ రిమైన్స్ సైలెంట్. ఎందుకంటే ఆయనకి తెలుసు, మాటలతో చెప్తే అది ఆన్సర్ అవుతుంది, కానీ పనితో చెప్తే అది హిస్టరీ అవుతుంది అని. కట్ చేస్తే 9 years తర్వాత అదే అమెరికన్ CEO రతన్ టాటా గారి కాళ్ళ దగ్గర పడిపోయి, ప్లీజ్ మా కంపెనీని కొనుక్కుని మమ్మల్ని కాపాడండి అని చెప్పి బెగ్గింగ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇదేదో సినిమా స్టోరీ కాదు బాస్, ఇది రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ మూవ్ ఆఫ్ కార్పొరేట్ వరల్డ్. రియల్ లైఫ్లో KGF లెవెల్ ఎలివేషన్ అంటే నాకు తెలిసి ఇదే అనుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్లో ఫోర్డ్ కంపెనీని రతన్ టాటా ఎలా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ వాళ్ళనే ఓన్ చేసుకున్నారో ఆ చాణక్యనీతిని బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ లాస్ట్లో ఒకప్పుడు ఫ్లాప్ అయిన టాటా సియరో గురించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఉంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే ఈ స్టోరీ మీ లైఫ్ని కూడా మార్చేయచ్చు. సో లెట్స్ గో బ్యాక్ టు 1998. ఆ కాలం గురించి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇండియన్ రోడ్ల మీద ఎక్కువ అంబాసిడర్ లేదంటే మారుతి 800 మాత్రమే కనిపించాయి. ఆ టైంలో రతన్ టాటా గారు ఒక కల కన్నారు. ప్రతి ఇండియన్కి ఒక సొంత కారు ఉండాలి, అది కూడా ఇండియన్ కంపెనీ తయారు చేసిన కార్ అయి ఉండాలి. అందులో అంబాసిడర్ అంత స్పేస్ ఉండాలి, మారుతి అంత మైలేజ్ ఇవ్వాలి, కానీ ప్రైస్ మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఇదే ఆయన విజన్. దీని పేరే టాటా ఇండికా, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ కార్. మనం కూడా కార్లు తయారు చేయగలం అని ప్రపంచానికి ప్రూవ్ చేయాలని చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. రతన్ టాటా గారు ఆ కార్ని తన సొంత బిడ్డలా చూసుకున్నారు. కానీ రిజల్ట్ డిజాస్టర్. లాంచ్ అయిన వెరీ ఫ్యూ డేస్కే మార్కెట్ నుంచి భయంకరమైన కంప్లైంట్స్ వచ్చాయి. ఇంజిన్ కంప్లైంట్స్ అని, మైలేజ్ ఇష్యూస్ అని, కార్ స్టార్ట్ చేస్తే చాలు లోపల కూర్చున్న వాళ్ళకి ఎర్త్ క్వేక్ వచ్చినట్టు కార్ అంతా షేక్ అయిపోయేదని, ఏసీ పనిచేసేది కాదని మార్కెట్లో జనాలందరూ నవ్వారు. మీడియా వాళ్ళు కూడా ఆర్టికల్స్ పిచ్చి పిచ్చిగా రాశారు, చాలా నెగిటివ్గా. ఇన్వెస్టర్స్ కూడా ప్రెజర్ పెట్టేశారు ఆ దెబ్బకి. అందరూ ఏమన్నారు తెలుసా? టాటా వాళ్ళు కామ్గా ట్రక్స్ చేసుకోవచ్చు కదా, వాళ్ళు ట్రక్కులు మాత్రమే చేయగలరు, లారీలు చేసే వాళ్ళకి కార్లు చేయడం అవసరమా, ఎందుకు ఇదంతా వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి దారుణంగా ట్రోల్ చేశారు. మీరు ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. ఒకవైపు 100 కోట్ల నష్టం, ఇంకోవైపు పరుగు పోయే పరిస్థితి. సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అయిందంటే టాటా మోటార్స్ మొత్తం లాసెస్లోకి వెళ్ళిపోయింది. కంపెనీని రన్ చేయడం కూడా కష్టమైపోయింది. వేరే దారి లేక బోర్డు మెంబర్స్ అందరూ కలిసి రతన్ టాటా గారిని బాగా ఫోర్స్ చేశారు, ప్రెషర్ చేశారు. సార్ మనకి కార్ల బిజినెస్ అది సెట్ అవ్వదు, దీన్ని మనం అమ్మేద్దాం, మనకి ట్రక్కుల బిజినెస్ ఉంది కదా దాన్నే చూసుకుందాం, మనకు అది చాలు అని చెప్పేసి రతన్ టాటా గారిని ఫోర్స్ చేశారు. అప్పుడు రతన్ టాటా గారు వేరే దారి లేక, ఆయనకి ఇష్టం లేకపోయినా కంపెనీ ఫ్యూచర్ కోసం ఒప్పుకున్నారు. టాటా కార్ డివిజన్ మొత్తాన్ని అమ్మేయడానికి డిసైడ్ అయ్యారు. బయ్యర్ ఎవరంటే అప్పట్లో ప్రపంచంలోనే ఆటోమొబైల్ కింగ్, ది అమెరికన్ జైంట్ ఫోర్డ్ మోటార్స్. 1999లో రతన్ టాటా అండ్ టీమ్ యూఎస్లోని డెట్రాయిట్లో ల్యాండ్ అయ్యారు. డెట్రాయిట్ని మోటార్ సిటీ అని చెప్పి అంటారు. అక్కడ ఫోర్డ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారనమాట. మన వాళ్ళు ఎలా వెళ్ళారంటే, మనకి బాగా నష్టాలు వస్తున్నాయి కదా, ఏదో ఒక రేటుకి డీల్ క్లోజ్ చేసి ఈ తలనొప్పి నుంచి ముందు బయటపడదాం అనే పాయింట్ ఆఫ్ వ్యూతో వెళ్ళారు. చాలా హంబుల్గా వెళ్ళారు. కానీ అక్కడ జరిగిన అవమానం రతన్ టాటా గారి లైఫ్లో మర్చిపోలేని రోజు. ఆ మీటింగ్ కోసం మన వాళ్ళని బయట గంటల తరబడి వెయిట్ చేయించారు. అయినా కూడా మన వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదు. వన్స్ లోపలికి పిలిచాక మర్యాద ఇవ్వడం పక్కన పెడితే ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ అండ్ వాళ్ళ టీమ్ మన వాళ్ళని చూసి ఎగతాళిగా నవ్వారు. మీటింగ్ రూమ్లో బిల్ ఫోర్డ్ రతన్ టాటా గారి కళ్ళల్లోకి చూసి ఎంత ఆరగెన్స్తో మాట్లాడాడో తెలుసా? హే రతన్, అసలు కార్లు తయారు చేయడం రానప్పుడు ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పారు కార్లు చేయమని చెప్పి? నీ దగ్గర ఈ కార్ డివిజన్ కొనుక్కుని మేము నీకు ఎంత ఫేవర్ చేస్తున్నామో తెలుసా అన్నారు. వీఆర్ డూయింగ్ యూ ఎ ఫేవర్. ఆ ఒక్క మాట వినగానే రతన్ టాటా గారి గుండెల్లో ఒక ముళ్ళు దిగినట్టు అయింది. ఒకవేళ డబ్బులు చాలా తక్కువ ఇస్తామనంటే భరించేవాళ్ళేమో, కానీ మీకు పని చేత కాదు అనేసరికి ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది. అక్కడున్న టాటా అఫీషియల్స్ అందరూ కూడా కోపంతో రగిలిపోయారు. కానీ ఇక్కడే చాణక్యనీతి ఎంటర్ అయింది. చాణక్యుడు ఏం చెప్పాడంటే, శత్రువు నిన్ను అవమానించినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకు, నీ ఎమోషన్స్ని బయట పెట్టుకో, ఆ ఇన్సల్ట్ని నీ స్ట్రెంగ్త్గా మార్చుకో. మౌనం కూడా ఒక ఆయుధమే. సరిగ్గా రతన్ టాటా గారు కూడా అదే చేశారు. ఆయన బిల్ ఫోర్డ్తో గొడవ పడలేదు, ఆయన ముఖంలో ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా మార్చలేదు. ఆ డీల్ని అక్కడికక్కడే క్యాన్సిల్ చేశారు.
పదండి వెళ్దామని చెప్పేసి తన టీం తీసుకుని బయటకు వచ్చేసారు. ఫ్లైట్లో ఇండియాకి రిటర్న్ వస్తున్నప్పుడు టీం అంతా షాక్లో ఉన్నారు. సార్ మనం లాసెస్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఎలా? ఆ డీల్ ఓకే చేస్తుంటే మనం సేవ్ అయిపోయాం కదా అని చెప్పి అడిగారు. కానీ అప్పుడు రతన్ టాటా ఒక్కటే అన్నారు, వీఆర్ నాట్ సెల్లింగ్ టాటా మోటార్స్. ఆ రోజు ఆయన కళ్ళల్లో ఉన్న కసి, పట్టుదల టాటా మోటార్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. ఇండియా వచ్చాక రతన్ టాటా నిద్రపోలేదు. యాక్చువల్లీ ఆ అవమానం ఆయన అస్సలు నిద్రపోలేదు. హీ వెంట్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్స్. ఇంజనీర్స్ అందరినీ పిలిచారు. ఇది మన పరువుకి సంబంధించిన విషయం, ఈ కార్ ఫెయిల్ అవడానికి వీలేదు, ఏం కావాలో అడగండి, ఎంత కష్టపడతారో పడండి, కానీ ఇండికాని హిట్ చేసి తీరాలి అని చెప్పారు. మళ్ళీ రీసెర్చ్ మొదలు పెట్టారు. స్క్రాచ్ నుంచి అంతా డెవలప్ చేశారు. ఇండికా V2ని లాంచ్ చేశారు. పాత ఇష్యూస్ అన్ని ఫిక్స్ చేశారు. ఇంజన్ని పవర్ఫుల్గా మార్చారు, మైలేజ్ని కూడా పెంచారు. రిజల్ట్ సూపర్ హిట్. ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్. జనాలు ఎగబడి కార్ని కొనడం స్టార్ట్ చేశారు. ఇండికా క్యాబ్స్ కూడా వచ్చాయి, ఇండికా పర్సనల్ కార్స్ కూడా వచ్చాయి. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ టాటా ఇండికా బికమ్స్ ఇండియాస్ బెస్ట్ సెల్లింగ్ కార్. టాటా మోటార్స్ లాభాల్లోకి వచ్చేసింది. ఒకప్పుడు ట్రక్కుల కంపెనీ అని హేళన చేసిన వాళ్ళే వావ్ టాటా కార్ సూపర్ అనడం మొదలుపెట్టారు. ఇక్కడితో కథ అయిపోలేదు ఫ్రెండ్స్, అసలే కథ ఇప్పుడే మొదలైంది. సీన్ కట్ చేస్తే 2008 కర్మైజీ బూమరాంగ్ కదా, మనం విసిరింది మన దగ్గరికి తిరిగి వస్తుంది. 2008లో గ్లోబల్ ఫినాన్స్ క్రైసిస్ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, అది రెసిషన్ టైం. అమెరికాలో పెద్ద పెద్ద బ్యాంక్స్ లైక్ లేమన్ బ్రదర్స్ లాంటి కంపెనీస్ కూడా కుప్పకూలిపోయాయి. అండ్ మన ఫోర్డ్ మోటార్స్ పరిస్థితి ఏంటో తెలుసా? ఏకంగా బ్యాంక్రప్ట్. అంటే కంపెనీలో కనీసం జీతాలు కూడా ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి. పూర్తిగా దివాలా తీసే స్టేజ్కి వచ్చేసింది. ఆ టైంలో వాళ్ళ దగ్గర 2 క్రౌన్ జ్యువెల్స్, ఒకటి జాగ్వార్ అండ్ 2 ల్యాండ్ రోవర్. ఈ కంపెనీలు వాళ్ళకి వైట్ ఎలిఫెంట్స్లో మారాయి. అంటే మెయింటెనెన్స్ ఏమో బాగా ఎక్కువైపోతుంది, లాభం ఏమో చాలా తక్కువగా వస్తుంది. ఎవరైనా వీటిని కొనుక్కోండ్రా బాబు, మా ప్రాణం మీదకి వచ్చేసింది అని చెప్పేసి మార్కెట్లో బోర్డు పట్టుకుని నిలబడ్డారు ఫోర్డ్ కంపెనీ వాళ్ళు. కానీ ఆ రిసిషన్ టైంలో ఎవ్వరు కొనట్లేదు, కనీసం ధైర్యం కూడా చేయట్లేదు. అందరూ భయపడ్డారు. ఆ కష్టకాలంలో ఫోర్డ్ని కాపాడడానికి ఒకే ఒక్కళ్ళు ముందుకొచ్చారు. ఆ ఒక్కళ్ళు ఎవరో తెలుసా? ద సేమ్ మ్యాన్ దే ఇన్సల్టెడ్ 9 years ago, మిస్టర్ రతన్ టాటా. ఎస్, టాటా గ్రూప్ ముందుకొచ్చింది. న్యూస్ బయటికి రాగానే ప్రపంచం మొత్తం ఒకేసారి రతన్ టాటాని మళ్ళీ విమర్శించడం స్టార్ట్ చేసింది. ఇది అసలు చాలా పెద్ద రాంగ్ డెసిషన్. ఇప్పటికే నష్టాలు ఉన్న JLRని కొని టాటా మోటార్స్ కూడా మునిగిపోతుంది అని చెప్పేసి రతన్ టాటా తప్పు చేస్తున్నారు అని ఎక్స్పర్ట్స్ అందరూ మొత్తుకున్నారు. కానీ ఆయన ఎవ్వరి మాట వినలేదు. విల్ బై జాగ్వార్ ల్యాండ్ రోవర్ అన్నారు. అక్షరాల $2.3 billion అంటే దాదాపుగా 9,300 కోట్లు క్యాష్ పెట్టి ఆ డీల్ని క్లోజ్ చేశారు. ఇక్కడ రియల్ ట్విస్ట్ ఏంటంటే, డీల్ సైన్ చేశాక బిల్ ఫోర్డ్ రతన్ టాటాతో ఏమన్నాడో తెలుసా? ఎగ్జాక్ట్గా 9 years ముందు డెట్రాయిట్లో ఏమన్నాడో అదే డైలాగ్ని మళ్ళీ అన్నాడు. కానీ ఈసారి టోన్ మారింది అంతే, సిచ్యువేషన్ కూడా మారింది. యు ఆర్ డూయింగ్ అస్ ఎ బిగ్ ఫేవర్ బై బయింగ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్. అంటే మా కంపెనీని కొనుక్కుని మాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు, మమ్మల్ని ఈ అప్పుల నుంచి కాపాడారు అని చెప్పి ఆయన అన్నారు. చూసారా టైం ఎంత పవర్ఫుల్లో? ఒకప్పుడు కార్లు చేయడం రాదు అని వెటకారం చేశారు, ఇప్పుడు మా కార్ కంపెనీని మీరే కాపాడండి అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డారు. రతన్ టాటా గారి ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే, చూసావా అప్పుడు నన్ను తిట్టావు, ఇప్పుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చావు అని చెప్పి డైలాగ్స్ వేసేవాళ్ళము. కానీ రతన్ టాటా ఒక లెజెండ్. ఆయన పాత విషయాలు ఏమీ మాట్లాడలేదు, జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ బిల్ అని చెప్పి డీల్ క్లోజ్ చేశారు. దట్ ఈస్ క్లాస్, దట్ ఈస్ లెగసీ. పగ తీర్చుకోవడం అంటే అవతల వాళ్ళని కొట్టడం కాదు, మనం వాళ్ళకంటే పై స్థాయికి ఎదిగి వాళ్ళే మనల్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చేలా చేయడం అని చెప్పేసి రతన్ టాటా ప్రూవ్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఫోర్డ్ వాళ్ళు అమెరికన్స్, వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉండి వాళ్ళే రన్ చేయలేకపోతే మన టాటా ఎలా రన్ చేస్తారు అని. ఇది చాలా రిస్కీ కదా అని చెప్పేసి. నిజమే, ఇది చాలా రిస్కీ. కానీ రతన్ టాటా అప్లైడ్ చాణక్య స్ట్రాటజీ అగైన్, పవర్ ఆఫ్ లీడర్షిప్ అండ్ ట్రస్ట్. ఫోర్డ్ వాళ్ళు JLRని ఎలా చూసేవాళ్ళు అంటే, వాళ్ళు ప్రతి చిన్న విషయంలో తలదూర్ చేసేవాళ్ళు, లైక్ మైక్రో మేనేజ్ చేసేవాళ్ళు. JLR ఇంజనీర్స్కి ఫ్రీడమ్ ఉండేది కాదు. కానీ రతన్ టాటా ఏం చేశారో తెలుసా? ఎక్విజిషన్ జరిగిన వెంటనే JLR CEOని, ఎంప్లాయీస్ని అందరినీ పిలిచారు. అందరూ ఫస్ట్ భయపడిపోయారు, కంగారు పడిపోయారు, మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని చెప్పేసి. కానీ ఆయన ఏం చెప్పారంటే, మీకు కార్లు చేయడం ఎలా చేయాలో బాగా తెలుసు, యు ఆర్ ద ఎక్స్పర్ట్స్, ఐ వోంట్ ఇంటర్ఫియర్. నేను మీకు ఫండ్స్ ఇస్తాను, మీకు కావాల్సిన సపోర్ట్ మొత్తం ఇస్తాను, కానీ మీరు నాకు బెస్ట్ కార్స్ని చేసి ప్రాఫిట్స్ ఇవ్వండి చాలు, మీ జాబ్స్ ఎక్కడికి పోవు అని చెప్పేసి పూర్తి ఫ్రీడమ్ అలాగే భరోసా ఇచ్చారు. ఆ ఒక్క మాటతో JLR ఎంప్లాయీస్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. మా ఓనర్ మమ్మల్ని నమ్మాడు అనే ఫీలింగ్ వాళ్ళల్లో కసిని పెంచేలా చేసింది. ఆ తర్వాత వచ్చిందే జాగ్వార్ F టైప్, అలాగే రేంజ్ రోవర్ ఎవోక్, ఆ నెక్స్ట్ వేలర్, ఆ నెక్స్ట్ డిఫెండర్, ఒక్కదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ప్రపంచం మొత్తం ఈ కార్ల కోసం క్యూ కట్టింది. ఫోర్డ్ చేతిలో లాసెస్లో ఉన్న కంపెనీ టాటా చేతిలో గోల్డ్ మైన్లో మారిపోయింది. ఒక స్టేజ్లో టాటా మోటార్స్ ప్రాఫిట్స్లో సగం కంటే ఎక్కువ JLR నుంచి రావడం స్టార్ట్ అయింది. దిస్ ప్రూవ్స్ ట్రస్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజీ. నమ్మకం పెట్టుబడి అయితే విజయం వడ్డీతో సహా తిరిగి వస్తుంది. సో ఫ్రెండ్స్, రతన్ టాటా గారి స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, డోంట్ లెట్ ద నాయిస్ ఆఫ్ అదర్స్, ఒపీనియన్స్ డ్రోన్ అవుట్ యువర్ ఓన్ ఇన్నర్ వాయిస్. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళతో ఆర్గ్యూ చేయకండి, వాళ్ళని తిట్టకండి. జస్ట్ వెయిట్, వర్క్ హార్డ్, బిల్డ్ యువర్ ఎంపైర్. మీ సక్సెస్ మాత్రమే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే సౌండ్ చేసేది సముద్రం కెరటాలే కానీ సముద్రం కాదు. సముద్రం ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది, కానీ దానికి ఉన్నంత పవర్ దేనికి ఉండదు. టాటా హిస్టరీలో ఇండికా కంటే కూడా ముందొచ్చిన ఇంకొక కార్ ఉంది. అది రతన్ టాటా గారికి చాలా ఇష్టమైన కార్.
అదే టాటా సియరా. గుర్తుంది కదా, 90s కిడ్స్కి బాగా గుర్తుండి ఉంటుంది. వెనకాల పెద్ద గ్లాస్ రూఫ్స్తో 3 డోర్స్తో చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. అప్పట్లో జనాలు ఏమన్నారు తెలుసా, ఇది కారా లేక గ్లాస్ బాక్సా, ఎండ తగులుతుంది, ఇందులో ఎవరు కూర్చుంటారని ఆ కార్ని రిజెక్ట్ చేశారు. ఇట్ వాస్ ఫ్లాప్. అది నిజం, ఎందుకంటే అది చాలా ముందు పుట్టింది. ఆ టైంలో జనాలకి అది అవసరం లేదు. జనాలు దాని విలువని అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు హిస్టరీ రిపీట్ అవుతుంది. రతన్ టాటా గారు చనిపోయినా కానీ ఆయన విజన్ చనిపోలేదు. ద లెజెండ్ ఈస్ రిటర్న్. టాటా సియరా మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. బట్ ఈసారి పెట్రోల్ కాదు, డీజిల్ కాదు, ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ బీస్ట్. ఒకప్పుడు ఫ్లాప్ అయిన కార్ కోసం ఇప్పుడు లక్షల మంది ఎందుకు వెయిటింగ్ చేస్తున్నారు? ఆటో ఎక్స్పోలో దాని కాన్సెప్ట్ చూడగానే జనాలు ఎందుకు పిచ్చెక్కిపోయారు? అడ్వాన్స్ బుకింగ్స్ ఎందుకు అంత స్పీడ్గా జరుగుతున్నాయి? రతన్ టాటా గారి విజన్ సియరాలో ఎలా కనిపిస్తుంది? వీటన్నిటి వెనక ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. అది మామూలు స్ట్రాటజీ కాదు, ఒక ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చే స్ట్రాటజీ. అది మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. నెక్స్ట్ వీడియోలో టాటా సియరా ద టైమ్ ట్రావెలర్ ఎస్యూవీ ఫ్లాప్ టు ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు కిక్నిచ్చిందా, ఇన్స్పిరేషన్గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో లెజెండ్ నెవర్ డైస్ అని చెప్పి టైప్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ టాటా సియరా. అంటిల్ దెన్, కీప్ డ్రీమింగ్, కీప్ విన్నింగ్. జై హింద్.